హైదరాబాద్లో కూకట్పల్లి రామాలయం వద్ద ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని గరుత్మంతుడు హనుమాన్ మూర్తులకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజల ఆధ్వర్యంలో స్వామివారి పాదాలకు అభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. చుట్టుపక్కల ప్రజలు స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ టెంపుల్ సీతారామచంద్ర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ జైన్లు కట్టినటువంటి టెంపుల్. ఈ జైన్లు కట్టిన సుమారుగా 1000 years అబౌవ్ ఉంది. దాని తర్వాత సెకండ్ జైన్ కట్టిన తర్వాత ఐదో నవాబు దగ్గర పనిచేసేటువంటి మంత్రులు వాళ్ళు సెకండ్ దీన్ని పురప్రతిష్ఠ చేశారు. మొన్న 16లో మళ్ళా గుడంతా పాడైపోయిందని తెలవడంతో నేను బాధ్యత తీసుకొని ఎమ్మెల్యేగా మళ్ళా కూడా 16లో దీన్ని మళ్ళా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో పెద్ద ఎత్తుగా 63 ఫీట్ల ఉన్నటువంటి ఏదైతే గోపురం కట్టాం, గరుడ గోపురం కట్టాం. విగ్రహాలు కూడా ఆ రోజు స్థాపించినటువంటి విగ్రహాలు, ఈ రోజు స్థాపించిన విగ్రహాలు కాదు. గతంలో ఉన్నటువంటి విగ్రహాలు స్థాపించారు. జైలు స్థాపించిన విగ్రహాలే ఉన్నాయి. ఆ విగ్రహాలకి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇలా పటాభి సీతారామచంద్ర స్వామి అంటే ఇలా ఒక ప్రత్యేకత ఉంది, మిసాల్ ఉంటుంది సీతారామచంద్ర స్వామికి. భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు, లక్ష్మణుడు ఉన్నటువంటి, సీత ఉన్నటువంటి, హనుమంతుడు ఉన్నటువంటి ఏకైక టెంపుల్ భారతదేశంలో. శ్రీ హనుమంతుడు గరుత్మంతుడి ఏకశిల విగ్రహంలో దాదాపు కింద నుండి 27 ఫీట్ల అడుగుల స్వామివారి ఉత్సవ విగ్రహంలో ప్రతిష్ట కార్యక్రమంలో మనము దేవాలయ రాజగోపురం ముందు నిర్వహించుకుంటున్నాము. ఇటు ఉత్సవంలో భాగంగా 22వ తారీఖు, ఈ నెల 22వ తారీఖు శోభయాత్ర నిర్వహించనున్నది. మరియు అలాగే ఈరోజు ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరూ, భక్తులందరి చేత పాలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రేపు 30వ తారీఖు సాయంత్రము చిన్నజయ స్వామి వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారి ప్రవచనానంతరము తదుపరి 1వ తారీఖు వారిచే స్వామివార్లకు కుంభ ప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. తదుపరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇటు యొక్క పూజా కార్యక్రమాలన్నీ గౌరవ శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ ఇటు యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.